ఇవ్వండి, రండి చూడండి. కాకపోతే ఇంకొకటి, శ్రావ్యకి ఏమంత వయసు అయిపోయిందని? డిగ్రీయే కదా కంప్లీట్ అయింది. కావాలంటే పీజీ చేస్తుంది. అప్పట్లోగా మనం డబ్బులు సంపాదించుకుని వేరే సంబంధం. మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఈ సంబంధం మనం మగ పెళ్లి వాళ్ళు కూర్చొని కలుపుకున్నది కాదు. మన శ్రావ్య అబ్బాయి మనసులు కలిశాయి కాబట్టి ఈ పెళ్లి చేస్తున్నాం. మన దగ్గర డబ్బులు లేవని ఆ పసివాళ్ల ప్రేమని విడదీస్తామా? ఆ ప్రేమికుల్ని విడదీస్తామా? డబ్బులు లేనప్పుడు ప్రేమలుండి ఉపయోగమేముంది అభి? తప్పు బావగారు. ప్రేమకు డబ్బుకు సంబంధం లేదు. మన ఇబ్బందులతో పిల్లల మనసులు ముడిపెట్టకండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగాలి. అలా అని అఖిల్ హారికల మనసును బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా వసు. వాళ్ళ ఆశలపై నీళ్లు జల్లటం నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళని అమెరికా పంపిస్తాను అదనా. ఈ పెళ్లి అవ్వగానే తప్పకుండా పంపిస్తాను. అప్పటి వరకు వాళ్ళు ఆగాలి కదా అభి. మనసులో బాధ పెట్టుకొని పైకి సంతోషంగా ఉన్నట్టు నటించడం వాళ్ళ వల్ల కావడం లేదు. ఆ బాధలో వాళ్ళు ఏవేవో అంటున్నారు. అవేవి పట్టించుకోకండి బావగారు. ముందు మనింటి మహాలక్ష్మిని అత్తవారింటికి పంపడం ముఖ్యం. శ్రావ్య ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్లడం అవసరం. అత్తయ్య మామయ్యలు కూడా ఇదే కోరుకుంటున్నారు. మా మనసులో మాట మేం చెప్పాం. ఏం చెయ్యాలనేది మీ ఇద్దరిష్టం. శ్రావ్య పెళ్లి చేస్తున్నాం వదినా. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరు బాధపడినా సరే శ్రావ్య పెళ్లి జరిగి తీరుతుంది. వీళ్ళు మన గురించి ఆలోచించరు. ఆ డబ్బులు కొట్టేయడమే కరెక్ట్. ఎస్ అఖిల్, పద. తను మనకిచ్చిన వైట్ పేపర్స్ అక్కడ పెట్టి ఆ డబ్బుల్ని కొట్టిద్దాం. పద.
వెళ్ళి నిద్రపోండి. రేపు మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి కదా. మీరు కూడా త్వరగా పడుకోండి, పొద్దుపోయింది కదా. గుడ్ నైట్ అభి. గుడ్ నైట్ అమ్మ వసు. గుడ్ గుడ్ నైట్. నైట్ అన్నయ్య. రెడీ బన్నీ, ఆన్ చేస్తున్నాను. ఎంత బాగా చేస్తున్నాడో. రా త్వరగా రా. నువ్వు ఇక్కడే ఉండి ఎవరన్నా వస్తారేమో చూస్తూ ఉండు. బన్నీ, నువ్వింకా పడుకోలేదా? వీడియోస్ చేస్తున్నాను మమ్మీ. ఈ టైంలో వీడియో ఏంటి? వెళ్ళు. ప్లీజ్ మమ్మీ, ఇంకొక్క వీడియో. కుదరదు, ఇప్పటికే లేట్ అయింది. ఈ ఒక్క వీడియో అంటున్నాడు కదమ్మా, చేయనివ్వు. మీరు కూడా ఏంటత్తయ్యా, ఇంతసేపు మేలుకొనుంటే మీ ఆరోగ్యం ఏం కావాలి? ఏం కాదమ్మా, బన్నీ మమ్మల్ని హాయిగా నవ్విస్తున్నాడు. నవ్వు ఆరోగ్యానికి మంచిదే. తాతయ్య, గ్రాని, మీరు కూడా రండి, వీడియోస్ చేద్దాం. హే హే, నో 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 నో. తా చెడ్డ కోతి వనమెల్లా చర్చిందని నువ్వు నిద్రపోకుండా అందరి నిద్రని పాడు చేస్తున్నావా? ఇందాకిచ్చిన పాలు ఇంకా తాగలేదా నువ్వు? ఇదిగో ఇప్పుడే తాగేస్తాను. తాగేశాను. సగం మిగిల్చావేంటి? గదిలో పెట్టు, తాగేస్తాను. ఏవండి, ఈ ఒక్క వీడియో చేయగానే వీడిని గదిలోకి తీసుకురండి. వీడేం చెప్పినా వినకండి. అలాగే.
వసు గారు, ఏంటా శబ్దం? ఏం లేదండి. అంతా ఓకేనా? హా. ఆ కనక ఇచ్చిన కట్టలు మార్చి డబ్బులు తీసుకొచ్చేసారా? తీసుకొచ్చాను. సక్సెస్ఫుల్ గా డబ్బులు కొట్టేశానే. నోట్ల కట్టలు మార్చేటప్పుడు మిమ్మల్ని ఎవరు చూడలేదు కదా? అదేం దిక్కుమాల ప్రశ్న ఆంటీ? ఎవరైనా చూసుంటే మేమిలా డబ్బులతో వచ్చేవాళ్ళమా? పెద్ద గొడవ అయ్యేది కదా. ఏదో ఫ్లోలో అన్నాలేవే. ఒరే చిన్నడా, ఆ డబ్బులు చూపించరా, ఒకసారి చూస్తాను. ఏమైంది? డబ్బు కట్టలు చూస్తుంటే నాకు పెళ్లి మంత్రాలు, సన్నాయి మేళాలు వినిపిస్తున్నాయిరా. అవునా, నేను చూస్తాను. ఇది నాకు ఈ డబ్బులు చూస్తుంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, వైట్ హౌస్ కనిపిస్తున్నాయి అఖిల్. నువ్వు కూడా చూడు చూడు. నాకు మాత్రం ట్యాంక్ బండు, చార్మినార్ కనిపిస్తాయా ఏంటి? ఏ బైడెనో ట్రంపో కనిపిస్తారు. ఫస్ట్ ఈ మనీ ఎక్కడ దాచిపెడదాం? ఇంట్లో ఉంటే ప్రమాదం రా. బయట ఎక్కడైనా దాచిపెడదాం. ఎస్ అఖిల్, డబ్బులు ఇంట్లో ఉంటే దొరికిపోతాం, బయట అయితేనే సేఫ్. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఎవరు నిద్ర లేవకముందే నేను లేచి మనీ షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు నిద్రపోదాం. నన్ను నిద్రపుచ్చి మీరు డబ్బులతో పారిపోకండి. నన్ను మోసం చేస్తే అంతే. మా మీద మీకంత డౌట్ ఏంటంటే ఇవ్వకు, తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. తీసుకోవే, ఈ బ్యాగ్ ని తల కింద పెట్టుకుంటా. తీసుకో. వద్దులేరా, వద్దు, నీ దగ్గరే ఉంచు. నిద్రపోదాం రా రా.
4:30 అయింది. ఎవరూ లేచుండ్రు. మనీ షిఫ్ట్ చేయడానికి ఇదే రైట్ టైం. డోర్ ఓపెన్ ఉందంటే నాన్నేంటి ఇంత ఎర్లీగా లేచి ఓపెన్ చేస్తున్నాడు? ఇప్పుడు ఎలా? ఈ డబ్బుల్ని బయటికి ఎలా తీసుకెళ్ళాలి? ఎస్, డబ్బులు అక్కడ పెడితే సేఫ్. మావయ్య, అత్తయ్య, మీరేంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఈ రోజు మనం షాపింగ్కి వెళ్ళాలనుకున్నాం కదా. నేను రెడీ మమ్మీ. 5 మినిట్స్లో నా హోంవర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మేము షాపింగ్కి రావడం లేదమ్మా. ఎందుకమ్మా? శ్రావ్యకు కావలసినవి కొనిపెట్టవి. మాకేం అవసరం లేదు, ఉన్నవి చాలు. అదేంటి మావయ్య, ఇది మీ మనవరాలి పెళ్లి. మీరు కొత్త బట్టలు కట్టుకోరా? పెళ్లి జరిగితే చాలు అన్న సంతోషంలో ఉన్నాం వసు. అంతకు మించి ఏమీ వద్దు. ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుందమ్మా. మీరు కంగారు పడొద్దు. మాతో వచ్చి మీకేం కావాలో తీసుకోండి. మాకేం కావాలో మీకు తెలుసు కదా అభి. మళ్ళీ మేము రావడం ఎందుకు? మీరే తీసుకురండి. అక్క శ్రావ్య ఎక్కడా? తను రెడీ అవుతోంది వసు. అనే మీరు వదిన షాపింగ్కి రెడీయే కదా? నేను ఫంక్షన్ హాలు షామియానా దగ్గరికి వెళ్తున్నాను అభి. షాపింగ్కి మీరు వెళ్ళి రండి. నేను కూడా షాపింగ్కి రావట్లేదు. ఇంట్లోనే ఉండి మిగతా పనులన్నీ చూసుకుంటాను. అదేంటక్క, ఇది మీ కూతురు పెళ్లి. మీరు రాకపోతే ఎలా? పేరుకే శ్రావ్య మా కూతురమ్మా, కానీ మాకంటే శ్రావ్యను మీరే బాగా చూసుకుంటారు. అందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. శ్రావ్యకి ఏం కావాలో మాకంటే మీకే బాగా తెలుసు. మీతో శ్రావ్య వస్తుంది, మేం వేరే పనులు చూస్తాం. డబ్బులు తక్కువగా ఉన్నాయని మొహాట పడుతున్నారా అన్నయ్య? అదేం లేదభి. మీరీ ఇంటి భారాన్ని మోస్తున్నారు. పెళ్లి బరువుని మీ భుజాల మీదకెత్తుకున్నారు. మీరేం చెయ్యాలో మీకు తెలుసు. ఏదైనా మీ చేతుల మీదుగానే జరగాలి. మీరేం చేసినా మాకు సమ్మతమే. బాగా తప్పించుకుంటున్నారక్క. మీకేం కావాలో మేమే తీసుకొస్తాం. పెళ్లిలో ఎవరికి ఏ లోటు జరగకూడదు. అక్క, శ్రావ్యని త్వరగా రెడీ చేయాలి. అవును, ఇంతకీ అఖిల్ హారికలు ఎక్కడా?
మనం వెళ్తుంది షాపింగ్కే, నీ పెళ్లి చూపులకు కాదు. ఎవరికి తెలుసురా? షాపింగ్ మాల్లో ఏ అందమైన అబ్బాయో నాకెదురు పడితే, నేను పిచ్చి పిచ్చిగా నచ్చితే, నాకు తను ప్రపోజ్ చేస్తే, అక్కడికక్కడే నాకు వెడ్డింగ్ రింగ్ తొడిగితే